హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేమందరం కలిసి కోయిల్ సాగర్, జూరాల, నెట్టంపాడు ఇవన్నీ ఓవర్ఫ్లో అవుతున్నాయట, చూద్దామని వెళ్తున్నాం. సుమారుగా మా ప్రయాణము 450 కిలోమీటర్లు ఈ 3 రోజుల్లో ఉంటుంది. సో మా అమ్మాయి వాళ్ళ ఇంటి నుండి బయలుదేరి వెళ్తున్నాం మేము అందరం కూడా. ఇప్పుడే ఎల్బీ నగర్ కూడా దాటాము. అందరం కలిసి 7 మెంబర్స్ వెళ్తున్నాము. ఒక గంటన్నర ప్రయాణం అయింది బయలుదేరి కూడా. మహబూబ్ నగర్ పట్టణంలో ప్రవేశించాం. ఇంకొక గంట అయితే కోయిల్ సాగర్. మహబూబ్ నగర్ నుండి రాయచూర్ వెళ్ళే దారిలో 15 కిలోమీటర్లు, అంటే మహబూబ్ నగర్ నుండి 15 కిలోమీటర్లు దాటేసరికి ఎడమ వైపు 1.5 కిలోమీటర్ ఘాట్ రోడ్తో కూడిన ఒక ప్రసిద్ధమైన వెంకటేశ్వర క్షేత్రం ఉన్నది, టెంపుల్. అది చాలా పురాతనమైనది. అది మెయిన్ రోడ్ నుండి 1.5 కిలోమీటర్లు ఉంటుంది. నేను ఇప్పుడు ఆ ఘాట్ రోడ్లోనే వెళ్తున్నాము. ప్రస్తుతము ఒక 1/2 కిలోమీటర్ వరకు బాగానే ఉంది రోడ్డు. ఇది మొదటి ప్రధానమైన ద్వారం. ఇది జయ విజయులు అక్కడ కొలువు తీరి ఉన్నారు. అక్కడి నుండి దాదాపు 1 కిలోమీటర్ ఇంకా ఘాట్ ఉంటుంది. ఈ ఘాట్ అనేక మలుపులతో కూడి ఉంది. కొంచెం డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళైతేనే బాగుంటుంది, ఎందుకంటే దిగేప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది డ్రైవింగ్ బాగా రాకుంటే. పైకి వెళ్దాం, ఘాట్ పైకి వెళ్దాం అంటే. ఈ మన్యంకొండ పైన వెంకటేశ్వరుని గుడి ఉందట. జనాభా బాగానే ఉంది. ఘాట్ రోడ్ మీద ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇదిగో చూడండి, ఆ మధ్యలో కొండ మీద కనపడే ఏదైతే గుడి యొక్క పైభాగం కనబడుతుంది మనకు, బంగారు రంగులో మెరుస్తూ కనబడుతుంది. మధ్యలో ఇంకొక ద్వారాన్ని కూడా దాటుతూ ఆ శిఖరాన్ని చూస్తూ పచ్చని చేలను ఆనందిస్తూ మనం పైకి వెళ్తున్నాం. ఏదైతే మనకు కుడివైపున కనపడిందో అది మెట్ల దారి. దాని నుండి డైరెక్ట్గా గుడి వరకు కూడా మెట్ల ద్వారా వెళ్ళవచ్చు మనము. చుట్టూ లోయలు ఉన్నాయి, బాగా కొండలు, లోయలు, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది కూడా. దగ్గరికి వచ్చేసాను. దాదాపుగా మన్యంకొండ దాదాపు 1 కిలోమీటర్న్నర అంతా వచ్చాము. బాగా భక్తులు బాగా ఉన్నట్టుంది, సెలవు కావడమో మరి తెలియదు కానీ. ఇది భక్తులు చాలామంది వచ్చారు. ఇవాళ రష్ కూడా బాగానే ఉంది పూర్తిగా.
ఇలాగా ముందు ముఖద్వారం వద్ద గరుత్మంతుడు ఉన్నాడు. అక్కడ పూర్తిగా కొంచెం దూరంగా కనబడుతుంది అందరూ కూడా. ఆ చివరన పైన కనపడుతుంది శిఖరము, అదే వెంకటేశ్వరుని ఆలయం. అది ఆ పైన కనబడుతున్నది. ఇవాళ సెలవు రోజు, శనివారం, శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు కాబట్టి చాలామంది భక్తులు వస్తున్నారు. మహబూబ్నగర్ ప్రాంతంలో ఈ మన్యంకొండ వెంకటేశ్వర స్వామి చాలా ప్రాశస్తమైనదిలాగా కనబడుతుంది పూర్తిగా కూడా. ఇంకా కూడా లోపలికి పోవాలేమో. అలా చాలా మెట్లెక్కి పైకి, బాగా పైకి వెళ్ళాల్సిన ఇది కనబడుతుంది. చాలామంది భక్తులు కూడా ఇది చేస్తున్నారు. లక్ష్మీ వెంకటేశ్వరుని ఆలయం పక్కనే శివాలయం కూడా ఉంది. అయితే ఈ ఆలయాలన్నీ కూడా ఈ గుట్టల పైన గుండ్ల మధ్యలో ఉంది. ఇక్కడెక్కడ కూడా కట్టిన గోడలు లాంటివి పైన ఎక్కడ కనపడటం లేదు. మొత్తం రాతి కట్టడాలు. ఇది శివాలయము.
మన హిందూ దేవాలయాల ప్రకారంగా దేవుడి గర్భగుడిలో ఫోటో వీడియోస్ తీయకూడదు కాబట్టి తీయలేదు మనము. చక్కగా దర్శనమైంది. ఇవాళ శనివారం కాబట్టి రష్ కూడా ఎక్కువగా ఉంది పూర్తిగా. ఈ స్వాగతదారుల నుండి మనం లోపలికి వచ్చాం. తిరిగి వెళ్తున్నాం మనము. ఇక్కడ నుండి కుడివైపు మహబూబ్ నగర్, ఎడం వైపు రాయచూర్ దారి. ఇప్పుడు మన కోయిల్ సాగర్ వెళ్ళాలంటే ఎడం వైపు వెళ్ళాల్సి ఉంది. ఇక్కడ నుండి దేవరకద్ర 9 కిలోమీటర్లు. దేవరకద్ర నుండి కోయిల్ సాగర్ 12 కిలోమీటర్లు ఉంది. వెళ్దాం పదండి ముందుకు. మన్యంకొండ చూసేసుకొని దేవరకద్ర వెళ్తున్నాం. దేవరకద్ర నుండి కోయిల్ సాగర్ వెళ్తాం.